ఏపీ విషయానికి వద్దాం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కొలిక్కి వచ్చింది కసరత్తు. కాసేపట్లోనే మాధవ్ నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు మాధవ్. అధ్యక్ష ఎన్నికకు ఈ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. పీవీఎన్ మాధవ్ కుటుంబం మొదటి నుండి బీజేపీతోనే ఉంది. ఆయన తండ్రి చలపతిరావు కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. 1986 నుండి 88 వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చలపతిరావే ఉన్నారు. బీజేపీతో మొదటి నుండి ఈ కుటుంబానికి అనుబంధం ఉంది. మాధవ్ కూడా ఆర్ఎస్ఎస్ హార్డ్ కోర్ గా ఉండడం ఇప్పుడు కలిసి వచ్చిందని చెప్పాలి. గతంలో మాధవ్ ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. వివాదరహితుడు, పార్టీ గళం బలంగా వినిపించే నేతగా మాధవ్ కు పేరుంది. ప్రస్తుతం కూటమితో సమన్వయం కూడా చాలా కీలకం. అదే సమయంలో సొంతంగా బలాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాధవ్ పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో క్రాంతి, దాదాపుగా ఇంకా మాధవ్ పేరు ఖరారు అయిపోయినట్టుగానే ఇక్కడ కూడా ఒకరే నామినేషన్ దాఖలు చేసే అవకాశాలే ఉన్నాయా? ఖచ్చితంగా దాదాపు ఇప్పటి వరకు బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అయితే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరే ఖరారైపోయినట్లు కూడా చెప్తున్నారు. 11 గంటలకు నామినేషన్ వేస్తారు కాబట్టి అక్కడిక క్లియర్గా తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీలో చూసుకుంటే కనుక కాపు కమ్మ ఈక్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కాపు కమ్మ రెడ్డిలు ఏపీలో బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. అండ్ అలాగే మిగతా వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బీసీ ఈక్వేషన్స్లో వెళ్తున్నట్టుగా కూడా పార్టీ నుంచి సమాచారం అందుతుంది. ఎందుకంటే బీసీలో క్షత్రియులు ముఖ్యంగా మనం ఇప్పుడు రాజ్యసభ సీట్లు ఏవైతే ఖాళీ అయిన 2 రాజ్యసభ సీట్లు ఉన్నాయో అవి కూడా మనం చూసుకుంటే కనుక ఆర్ కృష్ణయ్య బీసీ అండ్ అలాగే తాజాగా ఖాళీ అయినటువంటి ఒక సీటుని కూడా ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేత పాకా సత్యనారాయణ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తికే ఇచ్చారు. కాబట్టి బీసీ ఈక్వేషన్స్ అటు ఆంధ్ర తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే దిశగా బీజేపీ వ్యూహరచన చేస్తూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీనే అధ్యక్షుడిగా నియమించాలి అనే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పుడు అదేవిధంగా చర్చ కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి అవకాశం దక్కుతుంది అనే విధంగా కూడా సంకేతాలు అందుతున్నాయి. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ముఖ్యమైనటువంటి అన్ని విభాగాల్లో కూడా బీజేపీలో పనిచేశారు. ఆయన ప్రజెంట్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీలో మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలకే అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఒక నినాదం ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది. మిగతా వారికి ఎవరికి ఇచ్చినా కూడా కాస్త వ్యతిరేక వర్గం ఉంటుంది. అందులో భాగంగానే బీజేపీలో మాధవ్ సీనియర్గా ఉన్నారు. ముఖ్యమైనటువంటి అన్ని పొజిషన్స్లో కూడా పనిచేస్తున్నారు. బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు బీసీలకి ఎక్కడా కూడా ఇక్కడ అధ్యక్షులుగా చేసినటువంటి చరిత్ర లేదు. కేవలం కాపు కమ్మ రెడ్డిలు మాత్రమే ఏపీలో బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. సో ఒకవేళ ఎమ్మెల్సీ మాధవ్కి అవకాశం దక్కితే కనుక ఖచ్చితంగా ఇది మొదటి బీసీ ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి అవకాశం మాధవ్కు దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ అటు టీడీపీలో ఇక్కడ కానీ వైసీపీలోకి సంబంధించి కానీ బీసీ సమీకరణలు ఇక్కడ ఎక్కువగా వేసుకుంటూనే తమ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేయాలి. దాంతోపాటు 2029 ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి. కూటమితో కలిసి ఉన్నారు కాబట్టి కేంద్రం రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుంటూనే కూటమితో సమన్వయంగా ముందుకు నడవాలి. దాంతోపాటు పార్టీని సంస్థాగతంగా ఉన్నటువంటి క్యాడర్లో ఎటువంటి వ్యతిరేకత లేకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు బీజేపీ పైన అనేకమైన సవాళ్లే ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూసుకుంటే కనుక అనూహ్యంగా సీట్లు గెలిచారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. సో ఈ ఈక్వేషన్స్ అన్నీ వేసుకుంటూనే 2029 నాటికి ఇక్కడ సంస్థాగతంగా ఓటు బ్యాంకును పెంచుకుంటూ మరిన్ని సీట్లను తమ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయని చెప్పి బీజేపీ కూడా భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి అవకాశం దక్కుతుంది అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. మరి కాసేపట్లోనే ఒక్కలే ఈ యొక్క నామినేషన్ కూడా వేస్తారు కాబట్టి దీనికి సంబంధించి స్పష్టత కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. రైట్. అయితే క్రాంతి, పురంధేశ్వరినే మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరిగింది. సో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు లేదు. సో ఆవిడ్ని మంత్రిగా తీసుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆవిడకి ఎటువంటి అవకాశం ఉండబోతోంది? అంటే ఆవిడ్ని ఎలా ప్లేస్ చేయబోతున్నారు?
ఎస్, ఖచ్చితంగా మొదటి నుంచి కూడా మహిళా కోటాలో అంటే బీజేపీలో ఒక రూల్ ఉంటుంది, దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఒకరికి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ కోటాలో అయినా బీజేపీ అధ్యక్షులుగా మళ్ళీ పురంధేశ్వరి కొనసాగుతారు అనేటటువంటి ఒకటి చర్చ నడిచింది. అది కాకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలక్షన్ నాటి నుంచి ఇప్పటి వరకు కూడా వినూత్న కార్యక్రమాలు చేసుకుంటూ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ముందుకు వెళ్తూనే వచ్చారు. కాబట్టి మళ్ళీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడానికి పురంధేశ్వరిని ఉంచుతారనేటటువంటి చర్చ జరిగింది. ఎందుకంటే 2 ఏళ్ళు పదవి 2 ఏళ్ళు మాత్రమే పనిచేశారు. బీజేపీలో 2 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా చేయడానికి వారికి అవకాశం ఉంటుంది. అంటే ఈ లెక్క ప్రకారం చూసుకున్నా మళ్ళీ పురంధేశ్వరికి అధ్యక్షురాలుగా చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ ఈక్వేషన్స్ మీద పురంధేశ్వరికి ఇస్తారని చర్చ జరిగినప్పటికీ కూడా అనేక కారణాల రీత్యా మళ్ళీ ఈ యొక్క మార్పు జరిగినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎంపీగా ఇప్పుడు రాజమండ్రి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా రాష్ట్రాల సైతం ఇన్ఛార్జ్గా యాక్టివ్గా ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా ఇకపై పనిచేస్తారు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. రైట్ క్రాంతి.